మున్నూరు కాపుల అభివృద్ధియే లక్ష్యంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పాల సాయిరాంతో కలిసి ఆయన మాట్లాడారు. త్వరలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఎన్నికలు చేపడతామన్నారు. అయితే అన్ని గ్రామ మున్నూరు కాపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు ఇందులో ఓటు హక్కు కల్పించామని తెలిపారు. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్నూరు కాపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కావున ఈరోజు ఈ సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం, మరి దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో 3 జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఓటు ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం ప్రతి నియోజకవర్గం నుండి ఆరుగురిని ఎలక్షన్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి ద్వారా, మండలాధ్యక్షుల ద్వారా, జిల్లా కమిటీ ద్వారా ఒక లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆమోదంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఓటింగ్ ద్వారానే రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని ఎన్నిక చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండలాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులందరూ కూడా త్వరలో మరి లిస్టు వీరికి అందజేసి మరి ఎన్నికలు సజావుగా, ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరిగేటట్టు చూడాలని కోరుచు. సిద్దిపేట జిల్లాలోని మున్నూరు కాపులందరూ కూడా రానున్న రాష్ట్ర ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొని మనం ఓటర్కు వేసి రాష్ట్ర కమిటీని మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం కోసం జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులందరూ కూడా నడుము కట్టాలని, మీ ఓటర్ను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గ్రామంలో ఉన్న అధ్యక్షుడు, కార్యదర్శుడు విధిగా రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా మన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.